హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు నేను ఆకుకూర పప్పు చేస్తున్నాను. నేను ఒక చిన్న గ్లాస్ పప్పుని తీసుకుని 2 టైమ్స్ వాష్ చేసి 1:3 రేషియోలో వాటర్ పోసి నానబెట్టండి. నానబెట్టడం వల్ల పప్పు అనేది బాగా ఉడుకుతుంది. అండ్ ఇప్పుడు వేరే గిన్నెలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని పప్పుతో పాటు నానబెట్టండి. తర్వాత తోటకూర తీసుకున్నాను. తోటకూరని బాగా వాష్ చేసి ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇందాక నానబెట్టిన పప్పులో ఈ ఆకుకూర మొత్తాన్ని వేసేసుకోండి. పప్పు చూసారా చాలా బాగా నానిపోయింది. ఆకుకూర మొత్తాన్ని వేసిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. 2 టమాటాలు మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని వేయాలి. ఇందులోనే కొంచెం నూనె, ఒక 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అండ్ ఉప్పు అందరూ కొంతమంది ముందుగానే వేస్తారు, కానీ ఉప్పు ముందుగా వేయడం వల్ల పప్పు అనేది కొంచెం హార్డ్నెస్ అనేది మిగిలిపోతుంది. సో అలా కాకుండా ఉప్పు లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి చూడండి పప్పు ఇలాగ మెత్తగా అయిపోతుంది. దీంతో మెదపాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇలా అయిన తర్వాత ఇందాక నానబెట్టిన చింతపండుని ఇందులో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం మగ్గనివ్వండి. ఇప్పుడు ఉప్పు 2 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు కోసం మూకుడు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఇది బాగా వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి. అంటే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి ముక్కల కింద వేసుకున్నాను తొక్క తీసేసి. అందులోనే ఇంగువ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులోనే కరివేపాకు, ఒక 4-5 ఎండుమిర్చి. నేను ఇది ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేను కారం అనేది యాడ్ చేసుకోలేదండి. పిల్లలు తినేలా ఉంటే కారం కాకుండా ఇలా ఎండుమిర్చి, పచ్చిమిర్చి అడ్జస్ట్ సరిపోతుంది. అండ్ ఇంకో టిప్ అండి, ఇలాగా వేడిగా ఉన్నప్పుడు మన పోపుల డబ్బాని దాని మీద పెడితే కింద చెమ్మ అనేది లాగేస్తుంది. ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని మరుగుతున్న పప్పులో వేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. పోపు వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఆ వేడికి అలా కాసేపు వదిలితే మనకి టేస్ట్ అనేది చాలా బాగా దిగుతుంది. అండ్ మన పప్పు అనేది రెడీ అయిపోయింది. సో ఇలా మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. పిల్లలకి కారంగా కాకుండా టేస్టీగా చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.